ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిథులుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, కనికర సంపూర్ణుడు, ఆది అంతున్నైన వాడు, ఈరోజు ఈ యొక్క నెల చివరి ఆదివారముగా సంఘముగా సమకూర్చి మీ బిడ్డలను సన్నిధికి తోడుకొని ఎంతవరకు జరిగినటువంటి ఆరాధన పాటల్లో మొదటి వాక్య సందేశంలో తోడున్నారు, రెండవ సందేశంలో చుట్టూ లేఖనాల ద్వారా మీ బిడ్డలందరూ బలపరచబడాలి. విశ్వాసంలో, నమ్మకంలో, భక్తిలో, యథార్థతలో వారు స్థిరపడుతూ బలపడాలి. అది కేవలం ఈ వాక్యము ద్వారా మాత్రమే జరుగుతుంది. అలాంటి వాక్యమును మీ బిడ్డలకు అందిస్తూ వారిని దినదినము బలపరచండి. మరి దిన ఆరాధనలన్నింటి కొరకు ప్రార్థిస్తున్నాను. కొత్త పిల్ల ఆరాధన, నలుగురు ఆరాధన తోడుకున్నారు, ఉప్పులగట్ట ఆరాధన తోడుకుంటండి, అక్కగడ్డ ఆరాధన తోడుకుంటండి, సహాయం చేరవచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. ఇక రావాల్సిన వారిని త్వరపెట్టి మీ సన్నిధికి తోడుకున్న ప్రార్థిస్తూ కొద్ది నిమిషాలు మీరు మాతో ఉండి మీ ఆత్మ చేత బలపరచమని, చేరవచ్చిన మీ బిడ్డలకు వినగల చెవిని, గ్రహగల మనసును, వారికి నిలబడే నాకు సమయోచితమైన జ్ఞానము, పరిశుద్ధాత్మ సహాయము ప్రసాదించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పేరు మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. మరి సమయం అవుతుంది కనుక మనం సమయానికి ముగింపులోకి మనం వెళ్దాం. రైట్. గడిచినటువంటి ఆదివారం మనం ప్రారంభించినటువంటి ఒక సందేశం, ఆత్మీయ సందేశం, మన ఆత్మలకు అవసరమైనటువంటి సందేశం. 7 సంఘముల వివరణ. 7 సంఘములు, 7 అనగానే సంపూర్ణతను సూచన. ప్రకటన గ్రంథంలో 7 7 7 అనేటువంటి సంఖ్య ఎక్కువగా రాయబడి ఉన్నది కనుక 7 అనగానే సంపూర్ణత ముగించబడింది, సంపూర్ణత చేయబడింది. ఒక ఇల్లు కట్టడం ప్రారంభించానండి, ఇల్లు పూర్తి చేసాం, సంపూర్ణమైంది, పెయింటింగ్ వేసాం, సీలింగ్, వాల్కేరు, తర్వాత టైల్స్ అన్నీ వేసాం, ఇక రిబ్బన్ కట్ చేయాలి అంటే సంపూర్తి అయింది. 7 అనగానే సంపూర్ణత, సంపూర్ణత. కనుక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం కనుక ఆ యొక్క సందర్భాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభములను సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములను అనగా 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభముల మధ్య, ఆ 7 దీపస్తంభములు అనగానే 7 సంఘములు. 7 7 7 7 7 అనేటువంటి సంఖ్య మనకు ప్రకటన గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడినది ఏంటి? సంపూర్ణత, పూర్తి అయింది, క్లోజ్, సంపూర్తి చేయబడింది, సంపూర్ణత చేయబడింది, క్లోజ్ చేయబడింది, ముగించబడింది. 7 దూతలు అనగానే సంఘానికి ఉన్నటువంటి పేరేంటి చెప్పండి? సంఘం అనగా దూతకు పోల్చబడింది. దూత, దూత అనగానే వర్తమానం పంపించేటువంటిదిగా ఉంది. సంఘం ఎలా పోల్చబడింది, ఎలా పోల్చబడింది అంటే దూతగా పోల్చబడింది. రెండవదిగా నక్షత్రం, స్టార్గా పోల్చబడింది. నెక్స్ట్ మూడవదిగా 7 స్తంభములుగా పోల్చబడింది. సత్యానికి స్తంభములు ఆధారమునై ఉన్నది.
అంటే సంఘం యొక్క పోలిక చూడండి ఎంత బాగుందో. కాబట్టి కుటుంబానికి లేనటువంటి విలువ సంఘానికి ఉంటుంది, ఇది మీరు జాగ్రత్తగా వినాలి. రక్త బంధానికి లేనటువంటి విలువ ఆత్మబంధానికి ఉంటుంది, ఇది మీరు జాగ్రత్తగా వినాలి. కుటుంబానికి ఎందుకు ఉండదండి విలువ అని అడిగితే, కుటుంబంలో భార్య భర్తలు జీవించినంత కాలం ఒక కుటుంబ వ్యవస్థను పెట్టినటువంటి దేవుడు ఆ పెద్దలు ఉన్నంత కాలమే ఆ కుటుంబంలో వెలుగు అనేది కనబడుతుంది. దీనికి మీకు అర్థమవుతే సంఘం గురించి మీకు అర్థమైనట్టు. ఒకప్పుడండి మా కుటుంబం అండి చాలా వెలుగుతూ ఉండేది, మా కుటుంబంలో ఎప్పుడు కూడా కలకలాడుతూ ఉండేది, ఆనందంగా సంతోషంగా ఉండేవాళ్ళు. మరి ఏమైంది, పెద్దలు లేవు, చనిపోయారు ఇద్దరు. అందుకే నా కుటుంబంలో ఏమైంది అంటే అంత వెలుగు లేదు. అంటే కుటుంబము ఎప్పుడూ వెలుగుతుంటుంది అంటే ఆ కుటుంబం అనేటువంటి ఒక భార్య భర్త అనేటువంటి ఒక బంధం, ఒక కుటుంబ వ్యవస్థ ప్రారంభించబడిన తర్వాత, వారికి పిల్లలు పుట్టిన తర్వాత ఒక కుటుంబ వ్యవస్థను వెలుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? ఆ భార్య భర్తలు బ్రతుకున్నంత కాలమే. తర్వాత కుటుంబం ఉండదు, అక్కడతో ముగించబడుతుంది. తర్వాత వారి పిల్లలు మరలా వివాహం చేయాలి. వివాహం చేసిన తర్వాత భార్య భర్తల బంధం ఏర్పడిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత మరలా కుటుంబం అనేది ఏర్పడుతుంది. ఏమండి, ఒకప్పుడు మా కుటుంబం అండి ఇప్పుడు కలకలాడుతూ ఉండేదండి, ఎంత ఆనందంగా ఉండేదో. మేము అందరం మా ఇంటికి ఎప్పుడు కూడా నలుగురు వస్తూ ఉండేవారు. మా ఇంటి దగ్గర ఎప్పుడు 10 మందికి భోజనాలు పెట్టేవాళ్ళు. అంటే కుటుంబము ఆ భార్య భర్తలు లేదా పెద్దరికంగా ఉన్నటువంటి వారు ఉన్నంత కాలమే వెలుగుతుంది. వాళ్ళు కన్ను మూసిన తర్వాత కుటుంబ వ్యవస్థ చీకటిమయమవుతుంది, చల్లారిపోతుంది. అది కుటుంబానికి లేనటువంటి విలువ సంఘానికి ఉంది. సంఘం ఎప్పుడు ఉంటుంది. కుటుంబం వారి ఎదురు ఉన్నంత కాలమే కుటుంబం ఉంటుంది, వెలుగుతుంది. తర్వాత వారి పిల్లలు మళ్ళీ వాళ్ళ కుటుంబం తయారవ్వాలి. సంఘం అలా ఉండదండి. సంఘములో పిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, నడిపోయి ఉంటారు, వృద్ధులు ఉంటారు, అందరూ ఉంటారు. ఎప్పుడు సంఘం రన్ అవుతూనే ఉంటుంది. సంఘానికి ముగింపు ఉండదు, కుటుంబానికి ముగింపు ఉంటుంది, మనిషికి ముగింపు ఉంటుంది, కాలానికి ముగింపు ఉంటుంది, విశ్వానికి ముగింపు ఉంటుంది, ప్రతిదానికి ముగింపు ఉంది. సంఘానికి ముగింపు ఉండదు. అందుకే సంఘం ఎలా పోల్చబడిందంటే దూతలుగా పోల్చబడింది, నక్షత్రాలు వెలుగుగా పోల్చబడింది, స్తంభముగా పోల్చబడింది. దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. సంఘం ఎప్పుడు సక్రియలతో నింపబడాలి. అంటే సంఘములో ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉండాలి అని అర్థం. స్టార్ అంటే వెలుగు అంటే వెలుతురు అంటే ఆ సంఘంలో ఎప్పుడు దైవ కార్యక్రమాలు ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి, జరిగిస్తూ ఉండాలి. సంవత్సరానికి ఒకసారి వచ్చి తలుపు తీసి కిస్మిస్ పండుగ చేసుకుంటే సంఘం కాదు. సంవత్సరానికి 2 సార్లు వచ్చి గుడ్ ఫ్రైడే పండుగ చేసుకుని తాళం వేసుకుని వెళ్ళిపోతే సంఘం కాదు. సంఘము అనగా వెలుగుతూ ఉండాలి, అనేకులకు వర్తమానం పంపించేదిగా ఉండాలి, సమాచారం, వాక్యం. సంఘం చాలా గొప్పదండి. సంఘానికి చాలా విలువనిచ్చాడు ప్రభు. ఎందుకంటే సాక్షాత్తు లోకాలను కలుగజేసిన దేవుడు ఏంటది నిలబెట్టాడు కనుక, నిర్మించాడు కనుక, స్థాపించాడు కనుక దీనిని ఎవరు చేయలేదు. సంఘానికి ముగింపు అనేదే ఉంటుంది. నా తర్వాత మరొకరు సేవ చేస్తూనే ఉంటారు, సేవ జరుగుతూనే ఉంటుంది. వెళ్ళినోళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చినోళ్ళు వస్తూ ఉంటారు, చనిపోతూ ఉంటారు, పుట్టినోళ్ళు పడుతూ ఉంటారు. సంఘం అనేది చాలా విలువైనది. ఎప్పుడు మన జీవితంలో సంఘాన్ని చిన్నచూపు చూడకూడదు. రైట్, ఇక మనం వివరణలోకి మనం వెళుతున్నాం కనుక సంఘం గురించి ఈ యొక్క ఎఫెసు సంఘం మొదటి సంఘంలోకి మనం వెళ్ళాలి. ఇప్పటి వరకు ఇంట్రడక్షన్, ప్రారంభపు పలుకులు మాత్రమే మనం విన్నాం. 7 సంఘాల గురించి అయినటువంటి వివరణ మనం విన్నాం. అసలు ఆ సంఘం దేనికి పోల్చబడిందో విన్నాం. అసలు ఆ సంఘం అనగా దీని విలువేంటో విన్నాం. ఇప్పుడు మొదటి సంఘమైనటువంటి ఎఫెసు సంఘములోకి మనం వెళ్ళాలి. ఎన్ని సంఘాలు? 7 సంఘాలు. 7 సంఘాలు అనగానే దేవుడు 7 భాగాలుగా విభజించాడు, 7 ముక్కలే ఉన్నట్టున్నాయి, ప్రపంచంలో 7 సంఘాలే ఉన్నట్టున్నాయి అనుకోకూడదు. 7 అనగా ఒక ఆలోచన ఉండాలి మనకి. ఏంటది? బైబిల్ చెప్పింది సంపూర్ణ పూర్తి అయిందని అర్థం. కాబట్టి ఇది సార్వత్రిక సంఘం. అంటే సంఘానికి ఉన్నటువంటి విలువ,
సంఘం ఏ స్థితిలో ఉండాలి, సంఘం ఎలాంటి తప్పు లేకుండా ఉండాలి, సంఘం ఉన్నటువంటి స్టేటస్ ఏంటి, సంఘానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటో ఈ సంఘాల వివరణలో మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా వినండి. సమయం లేదు, కొద్ది నిమిషాలే ఉంది. కొద్ది నిమిషాలు మనం విని ముగించుకుంటాం. గడిచిన వారం సంఘం యొక్క వివరణ మనం ప్రారంభించాం. ఇప్పుడు మొదటి సంఘమైనటువంటి ఎఫెసు సంఘంలోకి మనం వెళ్ళిపోతాం. 2వ అధ్యాయం మొదటి వచనం. మొదటి సంఘం ఎక్కడుందంటే 2వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు, దూత అనగా సంఘం దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంఘం. అంటే యేసుక్రీస్తు వారు సాక్షాత్తు సంఘాలను కూర్చున్నటువంటి వివరణ ఇస్తున్నాడు. యోహాను గారు ద్వారా ఈ యోహాను పత్రిక రాయించి ఈ పత్రికలో సంఘం ఉండవలసిన విలువలు, సంఘానికి ఉండవలసిన నైపుణ్యత, సంఘానికి ఉండవలసిన క్యారెక్టర్, అర్హతలు ఎలా ఉండాలి దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు, దేవుడు వివరిస్తున్నాడు. యోహానుకు చెబుతున్నాడు, నువ్వు వ్రాసి ఇది భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ ప్రతి సంఘ బిడ్డకు అందాలి ఈ మాటలు. ఆదివారం వచ్చామా, కూర్చున్నామా, కాంగేశమా, వెళ్ళిపోయామంటే సంఘం కాదది. సంఘం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి, సంఘములో దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి, అనేకులకు సాక్ష్యం ఇచ్చేదిగా ఉండాలి సంఘం. ఎంత బాగుందో చూశారు. ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు రాయినదేమనగా, ఏమని రాశాడు? నీ క్రియలు, నీ కష్టము, నీ సహనములు నాకు తెలుసు. ఏమండి, ఎఫెసు సంఘం కష్టపడింది, శ్రమపడింది, సహనం ఉంది. ఎఫెసు సంఘానికి ఇంకే అర్హతలు ఉన్నాయి చెప్తున్నాడు చూడండి. చాలా శ్రమ పడ్డది ఎఫెసు సంఘం. నాకు తెలుసు, నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీలో నుండి నీవు కనిపెట్టావు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదు నీవు నాకు తెలుసు. ఆగండి, ఇంకెలా వెళ్ళిపోతే మనకి ఏం అర్థం కాదు. ఒక్కొక్క వచనాన్ని వివరించాలి. శుక్రవారం మరల ప్రార్థన జరిగింది మందిరంలో. అక్కడ అధ్యాయాలు, వచనాలు, ధ్యానాంశం ఉంటుంది. ప్రసంగం చేయను. అధ్యాయం మత్తయి సువార్త ప్రారంభించాం. అప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి రోమపత్రికలోకి వచ్చాం. వివరణ. బైబిల్ ఎందుకు మనం ఇంతగా వివరించుకోవాలి, ఎందుకు ఇంతగా వినాలి, ఎంత అవసరం ఉందో మనకి వాక్యాలు. మందిరానికి వెళ్ళామా, ప్రార్థన చేసుకున్నామా, వచ్చేస్తామా, సరిపోతే అనుకుంటే సంఘం కాదు అది. ఏదో అవసరాలు తీర్చడం కోసం మందిరానికి వెళ్ళామా, వచ్చేసామా, సరిపోతులే అంటే అది సంఘం కాదు. దేవుడు అంగీకరించడు, యాక్సెప్ట్ చేయలేనా. దేవుడికి అవసరం లేదు ఎలాంటి వాడు. నేను జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే ఎఫెసు సంఘం ఏముంది, ఎలా ఉందనంటే శ్రమలు భరించింది, కష్టాలు భరించింది, వాళ్ళకి దానికి సహనం ఉంది, ఓర్పు ఉంది. ఇవన్నిటినీ నాకు తెలుసు. నువ్వు చాలా కష్టపడ్డావు నాకు తెలుసు, చాలా శ్రమ పడ్డావు అని తెలుసు. అయితే ఏమంటే ఇంకేమంటుంది? నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఇక్కడ మనం అలయలేదని నేను ఎరుగుదును. కాబట్టి అపోస్తులుడైనటువంటి పౌలు గారు అసలు ఎఫెసు సంఘము అనగానే ఆసియాలో ఉన్నటువంటి ఎఫెసు పట్టణం ఇది. ఆసియాలో ఉన్నటువంటి ఎఫెసు పట్టణం. అయితే ఈ ఎఫెసు గురించి కొంచెం వివరణ విన్న తర్వాత మనం ముందుకు వెళ్ళాలి. ఈ ఎఫెసుకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం ఏంటి? మనకి కొన్ని ఊర్లు ఉంటాయి చూసారు. కొన్ని ఊర్లు అంటే కొన్ని దేవస్థానాలు, కొన్ని గుర్తింపు కలిగినటువంటి ప్రాంతాలు ఉంటాయి. మద్ది అనగానే ఆంజనేయ స్వామికి పేరు, తిరుపతి అనగానే వెంకన్న స్వామికి పేరు. ఇలా కొన్ని దేవాలయాలు, హైందవ దేవస్థానాలు అనుకోని ఉండి, క్రైస్తవ దేవస్థానం అనుకోండి, కొన్ని పేర్లు ఉన్నాయి.
అంటే కొంత అర్హత కలిగి ఉంటుంది అనమాట. ఒక స్థానం పలానా ఊర్లో, మన జంగారెడ్డి ఊళ్ళో ఏదో పేరు ఉంటుంది. ఇలా ఒక్కొక్క గ్రామంలో, ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క కొండకు, ఒక్కొక్క పల్లెకు, ఒక పట్టణానికి దాన్ని ఏమంటారు, ఒక పేరు ఉంటుంది, ఒక అర్హత ఉంటుంది. లేదంటే ఇప్పుడు మనం గణపవరం తీర్థం అంటాం, అంటే తీర్థానికి గణపవరం పేరు అన్నమాట. అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దాన్ని ఏమంటారు, దర్శన ప్రాంతాలు అంటారు. దర్శించేటువంటి ప్రాంతాలు, ప్రత్యేకమైనటువంటి స్థలాలు. దీని గురించి మనం ఎప్పుడైనా విన్నామా? ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాంతం లేదా ఒక దేవస్థానం సంబంధించి, లేదంటే ఆరాధనకు సంబంధించినటువంటి ఈ ప్రాంతాలలానే మనం అన్నవరం అంటాం, తిరుపతి అంటాం, గౌరీపట్నం అంటాం, తర్వాత గుణదలు అంటాం, మేఘేశ్వరం అంటాం. ఏమున్నాయి దేవస్థానం? అది అన్ని మతాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఎఫెసు పట్టణం అనగానే ఆసియాలో ఉన్నటువంటి మహాపట్టణం ఇది. ఈ పట్టణం దేనికి పేరు కలిగినది అని మనం చదివితే వాక్యంలోకి వెళ్దాం. ఇది ప్రకటన గ్రంథం అలా ఉంచండి. ఎందుకంటే ఎఫెసు సంఘం అంటే మనకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వకుండా దాని యొక్క విధానంలోకి వెళ్ళవనుకుంటే అసలు దాన్ని అక్కడ ఏం జరుగుతుందనేది మనకు తెలియాలి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనము నుండి మనం ప్రారంభిద్దాం. ఏమంటే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగింది. ఎందుకంటే దెమేత్రియనుగు ఒక కంసాలి అర్తెమీదేవి ఎవరి ఎఫెసు పట్టణంలో ఒక పేరు కలిగినటువంటి ప్రాంతం, ఒక పుణ్యక్షేత్రం. దేనికి అంటే అర్తెమీదేవి. ఏ దేవి? అర్తెమీదేవి. ఎఫెసు పట్టణంలో బాగా పేరు కలిగినటువంటి ఒక దేవత, మహా ఆరాధన జరిగేటువంటి ఒక దేవత. ఎఫెసు పట్టణానికి ఉన్నటువంటి ఒక గొప్ప ఖ్యాతి దేవత. చాలా పెద్ద పేరు, చాలా చక్కటి కార్యక్రమాలు జరిగితే కొవ్వూరు దగ్గర పాత గురించి దాటగానే కుడి వైపున ఒక వీధి ఉందండి. అక్కడ ఈ మధ్య బాగా పాపులారిటీ పెరిగింది, బాగా భక్తులు ఎక్కువ వస్తున్నారు. ఏంటి ఇక్కడ అంటే అక్కడ ఒక దేవత కలిసింది. ఆ ఊరి పేరు పొంతల ముసలమ్మ, సందుల ముసలి. ఆవిడ తెలిసింది. అక్కడ చాలా మంది భక్తులు వస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు. ఎంతమంది ఉన్నారు ఇక అని అంటే అక్కడ కలిసినటువంటి దేవుడు పొంతుల ముసలి, బాగా సందుల ముసలి. ఎంతమంది వస్తున్నారంటే టెంట్లు వేసేసారు, బోర్లు అమ్ముతున్నారు, జీళ్ళు అమ్ముతున్నారు. చాలా బాగా జరుగుతుంది ప్రతిరోజు. అప్పుడే ఎవరో వాసన చూసుకోడు కదండి. మరి ఎలా వచ్చేసి దేవుడు తెలియట్లేదు. అంటే మనుషులు ఎంత అజ్ఞానదశలోకి వెళ్ళిపోతున్నారు. వాక్యానికి విలువనివ్వక, సంఘానికి విలువనివ్వక, దైవ సంబంధమైనటువంటి ఆలోచన లేక ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో అజ్ఞాన దశ అంటారండి. సరే, ఇప్పుడు ఎఫెసు పట్టణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఎఫెసు పట్టణం గురించి బైబిల్లో ఏమని రాయబడి ఉన్నది అని అంటే, అందరూ తీయండి ఈ వాక్యం. పిల్లలు తీసారా, చూస్తున్నారా? ఇది ఎలా ఉందంటే నాకు నువ్వు, నీకు నేను అన్నట్టు ఉంది తప్ప వాక్యం తీయలేదు. అలా చూస్తున్నారంటే వాక్యం దేవుదేవు అంతమంది మీకు తీయడే. మళ్ళీ కత్తి అట్టుకుని వచ్చారు. ఒక్కొక్కరు కత్తి ఎంత ఉందే ఇంతే ఉంది. మళ్ళీ కత్తి బైబిల్, మళ్ళీ పెద్ద బైబిల్ తేడాల్లో. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము అందరూ తీయండి 23వ వచనం నుండి చదువుదాం. ఆ కాలమందు క్రీస్తు విషయమై, ఎవరి విషయం అంట? క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగిపోతుందంట. క్రీస్తు మార్గం గురించి అల్లరి ఎందుకంటే ఏమంటే ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుంది ఏంటది, జంతర్ మంతర్ ప్రాంతంలో కాక్రోచ్ అనేటువంటిది ఏంటి, స్కూల్ కాలేజీ మొత్తం మీద ఏదో అదేదో పేపర్ లీక్ అయిందని ఆ గొడవలు ఏంటి కొట్టుకొని కొట్టేశారు. మొత్తం మీద చాలా మంది స్టూడెంట్ని, ఆడవాళ్ళని మగవాళ్ళని చూడకుండా చెదకొట్టేశారు. వాళ్ళకి మొత్తం కాలేజీ తీసేసారు. జంతర్ మంతర్ అనేటువంటి ప్రాంతం అది ఢిల్లీ నేను వెళ్ళాను. లాల్ కిలా అనేటువంటి ప్రాంతం వెళ్ళాను. తర్వాత అక్కడ కోర్టు, సుప్రీం కోర్టు దగ్గరికి వెళ్ళాం. ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళలేదు. గేట్ అంటే వచ్చేసింది.
టైం లేదనమాట. రైట్, ఇప్పుడు మనం చదువుదాం. ఎలాగనగా దెమేత్రి అని ఒక కంసాలి దేవికి వెండి గుడులు చేయించడం ద్వారా ఆ పని వాళ్ళకి మిగుల లాభం కలిగేది. దెమేత్రి ఏమండి, వాళ్ళు ఎవరైనా కంసాలులు అనగా దేవుడు ఉన్నారా, వాళ్ళు ఎక్కువ చెక్క పని చేస్తారు, బంగారు పని చేస్తారు. కంసాలు అనగా చెక్క పని చేస్తారు, బంగారు పనులు కూడా చేస్తారు. వాళ్ళు ఎక్కువ బొమ్మలు తయారు చేసేవారు. జాగ్రత్తగా ఉండాలి మీరు, ఇబ్బంది పడకండి. బొమ్మలు తయారు చేసేవారు. ఏ బొమ్మలు? బంగారంతో చేసేవారు, వెండితో చేసేవారు. రాను బంగారం రేటు పెరిగిపోయిందని, వెండి రేటు పెరిగిపోయిందని చెక్కలతో చేసేవారు. ఇక చెక్కల తర్వాత చెక్కలు చెరబట్టి సిరిగిపోతున్నాయని తర్వాత మళ్ళా మట్టితో చేసేవారు. మట్టితో తర్వాత మళ్ళా ఈ మధ్య ఫ్లెక్సీలు వచ్చేసినాయి, ఫ్లెక్సీలతో చేస్తారు. ఇక తర్వాత ఫ్రేమ్, ఇమేజ్, ఫోటో, దేవుడి పటాలు. కాబట్టి గౌరవ పట్టణం వెళ్ళగానే మీకు రేకులు దొరుకుతాయి. అక్కడ ఎనప రేకులు. ఏ రేకులు అంటే మీ జాతకం ఎక్కడ ఉందో ఆ రేకులో ఉంటుంది అనమాట. సిగ్గులేదు, ఆ రేకు తెచ్చుకొని కట్టుకుంటుంది, ఏళ్ళు కట్టుకుంటుంది ఇంటికి. ఆ రేకు ఊగుతూ ఉంటారు అనమాట. మన బతుకు బాగుంటుంది అనమాట. తెరవడదు. కొంతమంది ఇంకా మాటలు ఎలా ఉంటారు, గౌరవ పట్టణం రేకు దగ్గర ఉంటారు. తర్వాత రాను ఏమైందంటే ఫోటోలు వచ్చేసాయి. ఫొటోస్ అది పేపర్ ఫోటోలు వచ్చాయి. పేపర్ ఫోటో తర్వాత ఈ మధ్య మల్టీ కలర్ లామినేషన్ చేసేస్తున్నారు, ఏదో పేపర్ ప్లాస్టిక్ మీద వచ్చేస్తుంది. ఇలా రకరకాల ఏమండి దేవుని ఫోటోలు అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయి. వ్యాపారం, విగ్రహాలకు మంచి డబ్బులు వస్తాయి. మన అబ్రహాము గారు తండ్రి తెరాహు, ఆయన బొమ్మలు అమ్మేవాడు, ఆస్తిపరుడే. మన పితరుడైన అబ్రహాము గారు తండ్రి నాన్నగారు ఉన్నారు చూశారు, తెరాహు. ఆయన మట్టి బొమ్మలు తయారు చేసుకుంటూ వ్యాపారం చేసుకునేవారు అనమాట. అబ్రహాం బయటకు వచ్చేసాడు, దేవుడు పిలిచాడని. బొమ్మలు దేవుని పటాలు, ఇమేజ్, దేవుని బొమ్మలు. అది ఏదైనా వాళ్ళు పేపర్ అయినా పర్లేదు, ఏదైనా చెక్కలైనా పర్లేదు, మట్టిదైనా పర్లేదు, అది వెండి అయినా పర్లేదు, బంగారం అయినా పర్లేదు, ఏదైనా తయారు చేసుకోవచ్చు. కానీ ఈ బొమ్మల వల్ల చాలా లాభం వస్తుంది. మన కోసం మనం మాట్లాడుకుందాం. గౌరీ పట్టణం వెళ్తాం, వెళ్దామా? వెళ్తాం. ఆ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మీద మనం ఏదైనా మొక్కుబడి చెల్లి చేసుకుని కొబ్బరికాయలు కొట్టేసేసి మొత్తం మీద, ఎందుకంటే అంతా వాళ్ళు చేసింది మనం చెప్పడం కదా, చేసేసేసి ఏ నీలాలో నీలాలా మీరందరూ చల్లగా మాట్లాడతారు అనమాట. ఈ ఏపులు అనమాట, తల నీలాలు ఇచ్చేస్తారు. అంటే ఎంత బయటం అంటే దేవుడికి ఎందుకంటే ఎక్కడో నాకు అర్థం కాదు. దేవుడికి ఎక్కడ కావాలి? దేవుడికి నిజమే చాలా పాపం వచ్చినప్పుడు ఎవరు చెప్పారండి? ఈ పరికరాన్ని ఇంటికి ఎవరు కావాలి చెప్పండి? దేవుడేమో నీ మనసు కావాలి, నీ హృదయం కావాలి, నీ హృదయంలో చోటు కావాలి, నువ్వు నాకు కావాలి అంటే వదిలే ప్రభావ ఎంటికలు తీసుకొని సరిపోతుంది. నీకు నాకు బంధం అక్కడతానే కరెంట్ నీకు ఎన్ని ఎంటికలు కావాలి అన్ని ఎంటికలు తీసుకో, మళ్ళీ ఎదిగింది మళ్ళీ ఇచ్చేస్తాను ఆయన. సిగ్గులేదు. ఎవరు చెప్పారు? అంటే ఒక గౌరీ పట్టణం వెళ్ళడం అనుకోండి, అక్కడ ఈ గుడి చేయించుకుంటాం, కొబ్బరికాయలు కొడతాం, తర్వాత చక్కగా పలహారం తీసుకుంటాం, అన్నీ తీసుకుంటాం. వస్తూ అక్కడ బొమ్మలు ఉంటాయి. ఏ దేవస్థానం దగ్గరైనా సరే, అది హైందవులైనప్పటికీ, క్రైస్తవులైనప్పటికీ, ఇస్లాం దేవస్థానం దగ్గర కూడా బొమ్మలు ఉంటాయి. అదే మతమే, అదే దేవుడైనా ఏ దేవత అయినప్పటికీ అక్కడికి వెళ్ళామంటే అక్కడ తీర్థం జరుగుతుంది. తీర్థం కూడా మంచి పేరు వాళ్ళు సంత. ఏమంటే అక్కడికి వెళ్ళినప్పుడు మనం మొక్కులు ఏమంటే మొక్కుబడి తీర్చేసుకుని వస్తూ ఖాళీగా రా. విన్నారా? విన్నట్టు ఉంటున్నారా? చిటి వాళ్ళు గంట చెప్పేసాడు, మళ్ళీ గంట చెప్పేస్తున్నా టైం అయిపోయింది. కాబట్టి వస్తూ ఖాళీగా రావడం. అక్కడ ఏదో ఒక ప్రసాదం ఉంటుంది. ఏ ప్రసాదం? ముఖమరాలు, బెల్లం, అటుకులు. ఎంత బలమైందో తెలిసేటది. అది చాలా ఖరీదైనటువంటి పలహారం. అది తీసుకుంటాం, ప్యాక్ చేసుకుంటాం. ఈలో ఒక ఖర్జూరమనో జీవులనో అక్కడ సంబంధించినటువంటి
ఏదో తిండే కదండి, తిండే పలహారం ఏంటంటే తిండే, ఏదో కడుపులో వేసుకోవాలి దండం పెట్టుకొని, ఈ పలహారం మూట కట్టుకుని మొత్తం మీద కొనుక్కొని తెచ్చుకుని బ్యాగ్లు. ఈ పలహారంతో పాటు అక్కడ కొన్ని ఫోటోలు ఉంటాయి, కొన్ని విగ్రహాలు ఉంటాయి, కొన్ని బొమ్మలు ఉంటాయి, ఏదో అది చూడగానే అమ్మ మా ఈశ్వర ఫోటో ఎక్కడ ఉందా ఆయన, ఈ ఫోటో బాబు ఎంత బాబుది ఎంత కదా 50 రూపాయలు బాబు, చాలా ఎక్కువ అమ్మ, ఒక 20 రూపాయలకి ఇచ్చేయి, చేసేది పట్టుకెళ్ళిపోతాను. ఏదో మొత్తం మీద ఈశ్వర ఫోటోవో, మరి ఒక ఫోటోవో, లేకపోతే బాలయేసు ఫోటోవో, శిలువు ఫోటోవో, వాక్యం ఫోటోవో తేరగా దొరికే కదా, కొనుక్కొని తెచ్చేసి వ్యాపారం బిజినెస్ బాగుంటుంది దేవస్థానం దగ్గర, ఏ మంత్రం లేనే. నిన్నే ఒక పండుగ జరిగింది, తొలి ఏకాదశి. సార్ చెప్పండి, నేను సెల్ ఫోన్ ఓపెన్ చేస్తాను, మొత్తం అయ్యాయి. ఇలా వస్తూ ఉంటుంటే పాస్టర్ మంది తీసుకొచ్చారు కొండ మీద, చాలా చక్కగా చాలా మంది జనం ఉన్నారు, వాడు పండుగ చేసుకుంటున్నారు. ఎఫెసు పట్టణంలో అర్తెమీదేవి అనేటువంటి మహాదేవి ఉంది. ఆ దేవి చాలా పేరు కలిగినటువంటి దేవి దేవత. అక్కడ నివసించే ప్రజలు కంసాలు ఎక్కువ, కంసాలు. వాడి ఉద్యోగం ఏంటి? బొమ్మలు చేసుకోవడం, విగ్రహాలు, దేవుని పటాలు తయారు చేసుకుని వాళ్ళు అమ్ముకునేవారు. ఈ వ్యాపారం వాళ్ళకి లాభం తెచ్చిపెట్టేది. బాగుంది. బొమ్మల వ్యాపారం అంటే ఏముందండి, అడ్డంగా మిగులుతుంది. బొమ్మల వ్యాపారం ఒకటి, హోటల్ ఒకటి, హోటల్ పెట్టడానికి హోటల్లో కూడా మంచి డబ్బులు మిగులుతుంది, కానీ శాఖలు చేయాలి. ఇవన్నీ మీకు చెప్పకండి, చెప్తే విన్నాను. ఇలా కొన్ని వ్యాపారాలు మనం కష్టపడి పెట్టుకోవడం వల్ల రూపాయి డబ్బులు వస్తాయి. ఓకే, మనం జీవనోపాధి చేయాలి కనుక, కుటుంబాన్ని పెంచుకోవాలి కనుక ఏదో వ్యాపారం చేయాలి. వీళ్ళు కూడా అదే వ్యాపారం చేసుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు. ఏపీసీ పట్టణంలో ఉన్నటువంటి కంసాలు. అక్కడ వచ్చాడండి పౌలు గారు, చాలా బాగుంటుంది అధ్యాయం, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. కొంచెం మనసు పెట్టండి. అమ్మ ఇంటికి ఎవరైనా వెళ్ళారా? ఇంటికి వెళ్ళారా? ఇప్పుడు వెళ్ళారు, ఎలాగంటే కాసేపు కొంతమంది ఇక్కడే ఉంటారు, కానీ వాళ్ళకి హృదయమా వాళ్ళ హృదయం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. వాక్యం మీద కొంచెం వినండి, నేను ఎక్కువసేపు చెప్పను. ఎఫెసు పట్టణం చాలా ప్రమాదకరమైనది. అది విగ్రహారాధనకు నిలయమైనది. ఆరాధనకు అది పెద్ద పేరు కలిగినది. దేవతారాధనకు మంచి పేరు, తిరుపతి కన్నా పెద్ద పేరు, అన్నవరం కన్నా పెద్ద పేరు, మన చిన్న ద్వారక తిరుమల కన్నా పెద్ద పేరు, చాలా పెద్ద పేరు కలిగినది ఎఫెసు పట్టణం. అక్కడ క్రీస్తు కొరకు ఎవరు ఏలయనగా దెమేత్రియను ఒక కంసాలి అర్తెమీదేవికి వెండి గుళ్ళు చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపుకొచ్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబలుగా జరుగుతున్నదని మీకు తెలియను. ఏమంటే ఇలాంటి పట్టణంలోనికి ఒక మహానుభావుడు వెళ్ళాడు. ఎవరో ప్రశాంత పౌలు గారు వెళ్ళాడు. పౌలు గారు వెళ్ళేసరికి ఆయనకు ఒక్కసారి భయపడ్డాడు. అమ్మో, ఏంటి ప్రజలు, ఏంటి మహాపట్టణం, వీళ్ళు చేసేది ఏంటి? పోనీ ఎల్లునోడేదో పలహారం కొనుక్కునేవో బొమ్మ కొనుక్కుని అంతా సరిపోయాను, మనం అయితే అలాగే చేస్తాం కదా. పట్టణం వెళ్ళినా, బురదలు వెళ్ళినా, అక్కడికి వెళ్ళామా, గుడి కొట్టించుకున్నాం, పలహారం కొనుక్కున్నాం, బొమ్మ కొనుక్కొని వచ్చాను. ఏదో వాక్యమో ఏదో చేసుకున్నాడు, ఓళ్ళో 100 కొనుక్కొని తెచ్చుకుంటాం. అదే మన భక్తి, అదే ఇప్పుడున్న భక్తి. అదే పౌలు అన్నటువంటి ఈ మహానుభావుడు అడుగుపెట్టండి ఎఫెసు పట్టణంలో. వాళ్ళందరినీ పోలీసాడు. వీళ్ళందరూ బొమ్మలు చేసుకున్నారు కదా, వెండి గుళ్ళు, వెండితో విగ్రహాలు చేస్తున్నారు, పోత పోస్తున్నారు. పోత పోసి అర్తెమీదేవి బొమ్మలు, తర్వాత వాళ్ళ దేవతాదేవుల బొమ్మలను వాళ్ళు పోత పోసి అమ్ముకుంటున్నారు, వాళ్ళు రంగులు వేసుకుని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అది ఆగస్టులో వస్తుంది. పెద్ద బొమ్మలు వేసుకుంటారు వాళ్ళు, వాళ్ళ ఆరాధన, వాళ్ళ పూజలు, వాళ్ళ భక్తి. ఎఫెసు పట్టణంలో ఈ
కంసాలు అనేటువంటి దెమేత్రి అనేటువంటి ఒక కంసాలు ఉన్నాడు. అతను విద్య వలన కంసాలందరికీ విద్య నేర్పించాడు. వాళ్ళందరూ కుటుంబాలుగా మంచి బిజినెస్, మంచి వ్యాపారం జరుగుతుంది, మంచి మిగుల లాభం జరుగుతుంది, డబ్బులు వస్తున్నాయి వాళ్ళు. ఓకే, తప్పేముంది? వాళ్ళ దేవత, వాళ్ళ దేవుడు, వాళ్ళ ఊరు, వాళ్ళ వ్యాపారం, వాళ్ళ వృత్తి బాగుంది, ఎక్కడి వరకు ఓకే. అలాంటి ఎఫెసు పట్టణములో అడుగు పెట్టినటువంటి పౌలు గారు ఏం చేశాడు అంటే, అక్కడే ఉంది, అయ్యలారా అని పిలుస్తున్నాడు. అట్టి పని చేసేటువంటి ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా వచ్చుచున్నది. మనకంటున్నాడేంటి? పౌలు గారు కూడా చేస్తున్నాడా ఏంటి? పౌలు గారు పదాలు చాలా బాగుంటాయి, ఆయన మాట్లాడే తీరు బాగుంటుంది, ఆయన ఆకట్టుకున్నటువంటి ఆకర్షణ బాగుంటుంది. ఎందుకంటే ఆత్మపూర్ణుడుగా ఉంటాడు ఎప్పుడు పౌలు గారు. మనం అంటున్నాడు, మనమేంటి? నువ్వెందుకు కలిసి అందులో? మనకి మంచి డబ్బులు వస్తున్నాయి కదా, మంచి లాభం వస్తుంది, వెరీ గుడ్, బాగుంది. ఆయన అదే అంటున్నాడు అక్కడ, ఆయన అదే అంటున్నాడు. మళ్ళీ చదవండి. అయితే ఎవరిది? అదే 25లో ఉంటుంది, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే ఏమంటే ఇక్కడ స్టార్ట్ చేసిందండి వాళ్ళందరినీ. మరి అలాగే అనకపోతే వాళ్ళు ఎప్పుడు కదా. మనలో చాలా మంది ఏం చేస్తారు, పేరు మీద కత్తేస్తారు. ఒకసారి ఎదిగో మీరు నమ్ముకునే వాళ్ళు దేవుళ్ళు కాదు అనగానే ఏం చేస్తారా? బాపడకం పక్కన నుంచండి, ఇంకోసారి కనుక నా గుమ్మం పెట్టి ఎక్కువా నీకు అయిపోతే. క్రైస్తవుడు అందుకే అజ్ఞానంగా ఉండొద్దు అన్నాడు. జ్ఞానము కలిగి వివేచన కలిగి ఉన్నవాడు ఆత్మపూర్ణులుగా ఉండాలి. వాక్యం వినేసేసి చర్చిలో బయటకు వెళ్ళిపోయిందో మీ దేవుడు కాదు, దేవతలు కాదు, మీరు ఆ దేవుడు వెళ్ళాం అనుకోండి, రేపు పొద్దున్న మన దగ్గరికి రాడు, మన రానవుడు, అసలు మనం మొహం చూసేవాడు తగిలిపోతాం. పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నారు చూసారు, అలా ఉండాలి. మనం చేసేటువంటి ఈ వృత్తిలో మంచి బాగా డబ్బులు వస్తున్నాయి, వ్యాపారం బాగుంది, ఓకే, ఆదాయం బాగుంది, వెరీ గుడ్. అయితే మొదలెట్టాడంటే 26 అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావాలి ఈ పౌలు చెప్పి ఈ ఫేసులు మాత్రము కాదు, దాదాపు ఆసియా అన్నంతటను బహుజనులను ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి వినియున్నారు కదా. ఈ దెమేత్రి అన్నవాడు వీళ్ళందరినీ పోగేశాడు. పోగేసి పౌలు అన్నవాడు మన మధ్యకి వచ్చాడు, మన ప్రాంతానికి వచ్చాడు. వీడు ఒక భయంకరుడుగా, వీడు ఒక మత పిచ్చి పట్టినోడుగా, వీడు ఒక పౌలు అన్నవాడు క్రొత్త బోధను, క్రొత్త దేవుడిని తీసుకొచ్చాడు మన పట్టణానికి. ఇలాంటి వాడు ఉండడానికి వీలు లేదు. మీటింగ్ పెట్టుకున్నారు. వాడు ఏమంటున్నాడు వాడు చేతులతో చేసినవి దేవుడు దేవతలు కాదన్నాడు అని బహుజనులను ఒప్పించి త్రిప్పి ఉన్నాడు. సంగతి మీకు తెలుసు కదా, చూసి ఉన్నారు కదా. అయితే మరియు మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటే కాక మహాదేవి అయినటువంటి అత్యదేవి గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అన్నంతటను భూలోకం అన్నంతటను పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము పోతుంది. ఏమైపోతుందయ్యా? కమాన్ కామ్రేడ్, పదండి ముందుకు దూసుకురండి. ఇక ఎలాంటి వాడు మన పట్టణంలో ఉంటే మన వ్యాపారం దెబ్బతినే, డబ్బులు రావు. అంతేకాదు సుమా, మన దేవతకు అగౌరవం జరుగుతుంది, అవమానం జరుగుతుంది. ఇక ఎవడు మన పట్టణానికి రాడు, ఎవడు మన ప్రాంతానికి తీర్థయాత్రకు రాడు, మనకు డబ్బులు రావు, మన వ్యాపారం పోతుంది, బిజినెస్ పోతుంది. ఇదిగో మన దేవతకి అవమానం జరుగుతుంది. కమాన్ రండి, మన కంసారులందరూ కూడా, వ్యాపారం చేసుకున్న వాళ్ళందరూ కూడా యూనియన్ కట్టేరండి. ఈ పౌలు సంగతి ఏంటో తేల్చేద్దామన్నారు. వాడిని చంప వరకు అన్నపానములను పుచ్చుకోనమన్నాడు. వచ్చేవారు చెబుతాను మీకు ఏం చేశాడు పౌలు? నిజాన్ని చెప్పాడు, సత్యాన్ని చెప్పాడు. సత్యం చెబితే ఎక్కడ జనాలకి విశ్వాసులే చాలా మందికి ఇష్టపడరు. నిజమేనండి, నిజం చెప్పామని కూడా అస్సలు ఇష్టపడరు.
మారరు. మీరు ఎన్నైనా చెప్పుకోండి. పౌలు ఏం చెప్పాడు? అయ్యా మీరు చేసేది కరెక్ట్ కాదు, కొంచెం మనసు మార్చుకోండి, ఏదైనా కష్టపడి పని చేసుకోండి, ఇది కరెక్ట్ కాదు అన్నాడు. చేతులతో చేయబడినవి దేవతల దేవుళ్ళు కాదు, అయ్యేందుకు మీరు చేసుకుంటున్నారు? నా మాట వినండి. దేవుడు అన్నవాడు ఆకాశం అందున్నాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాని మహోన్నతుడు ఉన్నాడు, మీరేం పని చేస్తున్నారు అన్నాడంతే. యోహాను గారు మాత్రం ఏమన్నాడంటే, బాప్టిస్మ్ ఇచ్చి యోహాను గారు ఏమన్నాడంటే, ఏమన్నాడు? ఏ రోజు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? ఏ రోజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏ రోజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అమ్మా నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? అసలు ఆవిడ నువ్వు ఉంచుకోవడం ఏంటరా, గొడవ ఈ గొడవ ఏంటో, రాజు ఏ రోజు రాజు దగ్గరికి అంటున్నాడు, ఆ ఉంచుకున్న దాంతో నీ గొడవ ఏంటరా, అసలు నువ్వెవడరా నువ్వు? నేను బాప్టిస్మ్ ఇచ్చి యోహాను ఒక సేవకుడు, ఒక ప్రవక్త, ఈ నెల రాజుగారు తింటేలా ఉన్నది చెప్పాడు, నిజం చెప్పాడు. ఈ మాట హేరోదియా దగ్గరికి వెళ్ళిపోయింది. మాట హెచ్చరించాడు, గద్దించాడు. ఏంటి నువ్వు చేసే పని? ఇక్కడ హెచ్చరించకూడదా? నిజం చెప్పకూడదా? చెప్పితే ఈ సమాజం ఒప్పుకోదు, మారు. నువ్వు చేసేది కరెక్ట్ కాదమ్మా, తప్పు అన్నందుకు కక్ష కట్టి కత్తి కట్టింది యోహాను మీద హేరోదియా. ఆడు బ్రతకడానికి వీల్లేదు. ఆ బాప్టిజం ఇచ్చి యోహాను అన్నవాడు డాన్స్ చేయి, నాట్యం చేయి కూతురు నేర్పింది. ఆ హేరోదు దగ్గరికి వెళ్ళింది, అమ్మా ఏం కావాలి నీకు? నీ డ్యాన్స్తో, నీ నృత్యముతో, నీ యొక్క యాసాలతో నేను పడిపోయాను. చాలా ఆనందపరిచావు హృదయాన్ని. అప్పుడప్పుడు హృదయం బాగా ఉందనుకో ఏం చేస్తారా? మీరు మాట్లాడతారు. మొదటి ప్రసంగం ఎక్కువ అయిపోతుంది అనుకుంటున్నాను నేను. హృదయం బాగా ఉందనుకో ఏం చేస్తామండి? జాగ్రత్తగా వెళ్ళి టీవీ ఓపెన్ చేస్తాం. టీవీ లేదనుకోండి మైక్ సెట్ పెట్టుకుంటాం. మైక్ సెట్ లేదనుకోండి సెల్ ఫోన్ చూసుకుంటాం. ఏమీ లేదనుకోండి పక్కింట్లోకి వెళ్ళిపోతాం. అది లేదనుకోండి సినిమాకి వెళ్ళిపోతాం. మనసు బాగాలేదు, అంతకే బాగాలేదు అనుకోండి 90s మొన్న కూడా అక్కడ కవర్ చేసుకుంటాడు. కూడా ఈ తాగుబోతుడు అతను ఇస్తే ఏంటి ఇంట్లో తీసుకొచ్చి దుకాణం పెట్టావు నువ్వు అని భార్య అంటే, వాడంటాడు ఏమే మేము తాగుబోతులు అనకమే, మాకు బాధగా వాడు నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, తాగుబోతులు అంటే ఏంటి చెప్పనా? మళ్ళీ ఫిలాసఫీలు మళ్ళీ దీనికి ఆడేమో చెప్పాడు తెలిసండి. తాగుబోతులు అంటే అప్పుడప్పుడు బాధ వచ్చినప్పుడు, అప్పుడు గుర్తు వచ్చినప్పుడు, ఇంటి మొత్తం టార్చర్ భరించలేనప్పుడు తాగేవాడు కాదే. అలాగే అనకే నువ్వు. మరి ఎవడంటే తాగుబోతులు అంటే డైలీ ఏ పని పాట లేకుండా తాగుతూ తిరుగుతున్నవాడు తాగుబోతులు. ఆహా ఏ సారవండి ఇది తాగుతాడు కాబట్టి అలాగే పెళ్ళాన్ని చెప్తున్నాడు. శరపొట్టులండి అంటే అప్పుడప్పుడు తాగినోడు ఒకడని, డైలీ తాగినోడు ఒకడంట. ఎవడైనా తాగుతాడుగా, తాగుతున్నాడు. మనసు బాగోపోతే అక్కడిక్కడ ఆటలు ఎక్కడం కాదు. మరి ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, సంఘానికి రావాలి, ప్రార్థన చేయాలి. రొట్టె ద్రాక్షరసం ప్రార్థన చేయమంటే ఒక్కరు చేయట్లేదు. పేరు పెట్టి చెప్పడం పెట్టి నాకు అర్థం కావట్లేదు. ప్రార్థన ఎవరైతే చేయట్లేదో వాళ్ళు రొట్టె రసం తీసుకోవడానికి అర్హులు కాదు. మళ్ళీ చెప్తున్నా సంఘంలో. అంటే ఇంతకాలం నుంచి మీ వాక్యాలు వింటున్నా, క్రియలు లేవంటే, ప్రార్థన రాదంటే రొట్టె రసం తీసుకోకండి. అర్హత లేదు. ఎవరైనా రొట్టె రసం అంటే చాలా ప్రమాదకరమైందండి. అది ఊరికనే తీసుకోకూడదండి. ఆదివారం వచ్చేసి రొట్టె రసం తీసి వెళ్ళిపోతే అది చాలా శాపం అండి, అది ప్రమాదం అండి. ప్రార్థన చేయమంటే ఎవరు? స్త్రీలలో ఒకరు ప్రార్థన చేయండి అంటే ఒకరు మాట్లాడు, పురుషులు ఒకరు ప్రార్థన చేయండి అంటే స్త్రీలు లేరు, పురుషులు లేరు, నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ. ఎంత తప్పండి అది. ఇంకా ప్రార్థన సంఘంలో నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే రొట్టె రసం తీసుకుంటున్నారు. సంఘంలో ధైర్యంగా ఒక పాట పాడలేకపోతున్నాం, సంఘ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నాం, మన సత్తా ఏంటో చూపించలేకపోతున్నప్పుడు రొట్టె ద్రాక్షరసం తీసుకునే అర్హత లేదు వారికి. అది చాలా ప్రమాదకరమైనది.
శిక్షావిధి కలుగుటకై మీరు తీసుకుంటున్నారు అన్నాడు. ఏమర్థమైంది? దయచేసి ప్రార్థన చేయండి. క్రియలు కావాలి కదా, మనకు ముందు శాపలు కావాలి, ప్రసంగాలు ఇవ్వడం కాదు. ఎన్నో ప్రసంగాలు, ఎన్నో చెప్పింది చెప్పకుండా చెప్తానండి. అందుకే స్త్రీల కొడుకులు చెప్పేసినప్పటికి నువ్వు బోధ చేయదని చెప్పినప్పటికి ప్రసంగాలు ఎక్కువైపోయినాయి, సంఘాలకి వాక్యాలు ఎక్కువైపోయినాయి. వాక్యం చెప్పుకో, ముందు ప్రార్థన నేర్పించు స్త్రీలకి. ప్రార్థన అనగానే దూకేది. ప్రార్థన లేకపోతే ఎందుకంటే మన జీవితం, ఆత్మీయ జీవితం అది సరిగ్గా కాదు. అది ప్రార్థన అనగానే నువ్వు చేసేది నేను చేస్తాను చూసుకోవాలి, అలాగే పక్క వాళ్ళు కూడా చేయకూడదు. ప్రార్థన సంఘములో నీ స్టేటస్ ఏంటో నువ్వు చూపించాలి. స్త్రీ అయినా పురుషుడు అయినా రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటున్నావు? సంఘంలో ధైర్యంగా ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నప్పుడు రొట్టె రసం ఎందుకు తీసుకోవాలి? సంఘ కార్యక్రమాలకు హాజరవున్నప్పుడు ఎందుకు రొట్టె రసం తీసుకోవాలి? సంఘములో నీ ఆత్మీయ జీవితం ఏంటో నువ్వు చూపించలేనప్పుడు రొట్టె రసం ఎందుకు తీసుకోవాలి? అర్హత లేదు. అర్థం చేసుకోండి, ఆలోచించండి. చాలా ప్రమాదం వాక్యంతో. దేవుడితో మనం చెలగడకూడదు. ప్రార్థన నేర్చుకోండి, ప్రార్థన నేర్చుకోండి. ఇక మీద స్త్రీల కొడుకుల్లో వాక్యం ఉండదు, మీకు ప్రార్థనే. మీరు గంట కూర్చున్నా, 2 గంటలు కూర్చున్నా, వరుసగా ఎంతమంది వస్తున్నా అంతమంది అవసరమైన మనిషి గంట చేయండి. ఏం వల్ల సావిత్రమ్మ గారు 7 వారాలు దొరుకుతుంది. వాక్యాలు వింటాం కదండి, క్రియలు కావాలన్నమాట. దేవుని వాక్యం మన జీవితంలో నెరవేరాలి. ఒక తోటకి, ఒక మొక్కకి ఎరువు వేసామంటే వెంటనే ఎవరి మొక్క అనుకోండి, దీన్ని ఎక్స్ట్రా మందేశం అనుకోండి, మొదటి సరా కాదు, ఎరువు వేసామనుకోండి సర్రగా తిరిగి వెంటనే దాన్ని సర లాగేసుకున్నది. చక్కగా వెంటనే స్పందిస్తుంది మొక్క, చక్కగా పురుగులో చచ్చిపోతుంది. కాయలు ఎరువు వేసామంటే కాయలు కాస్తుంది. ప్రస్తుతం ఎందుకో ఎన్ని వాక్యాలు చెప్పున్నా, ఎన్ని ప్రసంగాలు చెప్పున్నా క్రియలు ఉండవు, ప్రార్థనే రాదు. ఎలా? కష్టం కదండి. ప్రభు రాకడ వచ్చేస్తుంది, ఎవరు సిద్ధపడలేదు. ఎన్ని వాక్యాలు ఈ సంఘం గురించి ఎంత చక్కగా, ఎంత లోతుగా ఈరోజు దేవుడు తన ఆత్మచేత ఎన్ని మర్మాలు దేవుడు ఈరోజు మనకు బోధిస్తున్నాడు. అయినా మారరా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ చేయాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి, ముసలి వారి దగ్గర నుంచి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా మహోన్నతుడా చెప్పబడిన మాటలు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘముల వివరణ, ఈ ఎఫెసు సంఘానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటో, సంఘానికి ఉన్నటువంటి తప్పులేంటో ఆ వివరణ మాకు ఇస్తున్నారు. విన్న మాటలు కలిపొచ్చి గాయకులు తోడుకుంటామని యేసు క్రీస్తు పేర ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.